తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలనం సృష్టించారు. డిఆర్ డాడీ అంటూ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కు లేఖ రాశారు. మొత్తం 6 పేజీల లేఖ రాశారు కవిత. పాజిటివ్, నెగిటివ్ ఫీడ్బ్యాక్ అంటూ దాంట్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ మరిన్ని వివరాలు అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రైట్ రమేష్, ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం మొత్తానికి బీఆర్ఎస్ పార్టీలో పాజిటివ్ టాక్ అండ్ నెగిటివ్ రిపోర్ట్ ఏంటిది? ఇది ఈ లేఖ సారాంశం ఏంటి? పూర్తిగా అందులో ఏ అంశాలను పేర్కొన్నారు? మరో 3.5 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పోయి తాము అధికారంలోకి వస్తామని, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమాగా చెప్తున్న బీఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్ అని చెప్పాలి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబంలో పెద్ద కుంపటి రగిలిందని చెప్పాలి. తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం. కవిత 6 పేజీల లేఖ, కేసీఆర్ను ఉద్దేశిస్తూ రాసిన లేఖ ఇప్పుడు లీక్ అయింది. ఆ లేఖ సారాంశం మనం ఒకసారి చూస్తే అనేక అంశాలు కూడా ఆమె లేవనెత్తింది. ఎన్టీవీ దగ్గర ఎక్స్క్లూజివ్ లేఖ ఉంది. కవిత కేసీఆర్కు రాసిన లేఖ అంశాలు మనం ఒకసారి చూస్తే, వరంగల్ సభ తర్వాత ఆమెకు ప్రాధాన్యత తగ్గింది, వరంగల్ సభలో ఆమెకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదంటూ ఆమె నర్మగర్భంగా వ్యాఖ్యలు చేశారు. సామాజిక తెలంగాణ రాలేదు, తనను 6 నెలలు జైలులో పెట్టినా సరిపోలేదా అంటూ ఆమె వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో దానికి సంబంధించి ఆమె లేఖలో ప్రస్తావించారు. ప్రధానంగా సామాజిక తెలంగాణ రాలేదన్న అంశం, 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ సామాజిక తెలంగాణ కోసం కృషి చేయలేదని అనేక అంశాలను ఆమె లేవనెత్తారు. వరంగల్ సభను సక్సెస్ అయింది. ఆ సభలో అనేక అంశాల మీద కేసీఆర్ మాట్లాడారు. కానీ బీజేపీతో పొత్తు ఉంటుందా లేదా అనేది క్యాడర్కు ఒక సంకేతం ఇవ్వలేదు, దానిపైన స్పష్టత ఇవ్వలేదంటూ కూడా క్వశ్చన్స్ చేసింది. సీఎం రేవంత్ పేరు ఉచ్చరించకపోవడం కూడా అది ఉందాగా ఉంది. కేసీఆర్ని ఎన్ని విమర్శించినా, ఎన్ని విమర్శలు చేసినా తాను మాత్రం రేవంత్ రెడ్డి పేరు ఉచ్చరించకపోవడం పట్ల కూడా ఆమె ఒకవైపు సంతోషం వ్యక్తం చేస్తూనే మరొకవైపు బీజేపీ పైన ఎందుకు, పొత్తు పైన ఎందుకు క్లారిటీ ఇవ్వలేదు, అదేవిధంగా వక్ఫ్ బిల్ పైన ఎందుకు మాట్లాడలేదు, అదే క్రమంలో ఈ అంశాలకు సంబంధించి క్యాడర్కి ఎందుకు సంకేతం ఇవ్వలేదు, పాజిటివ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ అంటూ వివరంగా లేఖ రాసింది. ఇంతకాలం పార్టీలో తను ఉంటున్నప్పటికీ తను 45 నియోజకవర్గాలకు పైగా తెలంగాణలో తిరిగాను, 45 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇంటరాక్ట్ కావడానికి ప్రయత్నించిన నేపథ్యంలో అక్కడ ఉన్న లీడర్స్తో తనకు ఇంటరాక్షన్ లేకుండా, తనకు సంబంధాలు లేకుండా కట్ చేసే ప్రయత్నం చేశారంటూ కూడా ఆమె పరోక్షంగా లేఖలు ప్రస్తావించారు. అదేవిధంగా వక్ఫ్ బిల్ పై మాట్లాడితే మొత్తం మైనార్టీలు, దాదాపు 20% పైగా మైనార్టీలు ఉంటారు, దానికి సంబంధించిన ఆయా వర్గాలను మచ్చిక చేసుకోవడానికి వక్ఫ్ బిల్ పైన ఎందుకు మాట్లాడలేదంటూ కూడా ఆమె క్వశ్చన్ చేసే ప్రయత్నం చేశారు. ఒక నక్సలైట్లకు సంబంధించిన అంశం పైన, ఆపరేషన్ కగార్ పైన చర్చలకు రావాలి, చర్చలతోనే అన్ని శాంతియుత వాతావరణం నెలకొంటుందని కేసీఆర్ మాట్లాడడం పైన ఆమె ప్రస్తావించింది. అది కూడా అప్రిషియేట్ చేస్తూనే మరొక వైపు అనేక అంశాలు లేఖలో ప్రస్తావించింది. మొత్తం 6 పేజీల లేఖలో ప్రధానంగా బీజేపీతో పొత్తు ఉంటుంది, బీజేపీతో పొత్తు ఉంటుంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పొత్తుకు ట్రై చేసింది, ఆ 2 పార్టీలు కూడా పొత్తుతో పోటీ చేస్తుందని కాంగ్రెస్ పార్టీ అనేకసార్లు కూడా చెబుతూ వచ్చింది. ఈ అంశానికి సంబంధించి ప్రజల్లో ఒక అపోహలు ఉన్నాయి. ఆ తర్వాత కవిత లిక్కర్ కేసులో జైలుకు వెళ్ళిన తర్వాత, ఆమె బయటకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ బీజేపీ పార్టీ ఒకటే అని సీఎం రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా తీవ్రంగా విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో దానిపైన అంత పెద్ద సమావేశంలో, అంత పెద్ద బహిరంగ సభలో అసలు క్యాడర్కు దిశానిర్దేశం చేస్తారు, బీఆర్ఎస్ పార్టీ మరొకసారి అధికారంలోకి రావడానికి క్యాడర్ ఏ విధంగా పనిచేయాలి, ఏ విధంగా ముందుకెళ్లాలన్న అంశానికి సంబంధించి ఒక ప్రకటన చేస్తారు, బీజేపీతో పొత్తు ఉంటుందా లేదా, ఫైట్ చేయాలా లేదా అన్న అంశానికి సంబంధించి ఎందుకు క్లారిటీ ఇవ్వలేదనేదే కవిత ప్రశ్నగా ఆమె లేఖలో కనిపిస్తుంది. ఎందుకంటే కవిత బీజేపీతో సఫర్గా ఆమె భావిస్తుంది. 6 నెలల పాటు జైల్లో ఉండడానికి, తనకు అక్రమంగా లిక్కర్ కేసులో ఇరికించడానికి ప్రధాన భూమిక పోషించిన బీజేపీ పార్టీ ఎందుకు బీజేపీ పార్టీ విషయంలో, పొత్తు విషయంలో క్లారిటీ ఇవ్వలేదంటూ కూడా ఆమె ఈ అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఇక అనేక అంశాలతో పాటు పార్టీ లీడర్ యాక్సెస్ ఇవ్వలేదు. గతంలో చెప్పినట్టు ఆమె నియోజకవర్గానికి వెళ్ళిన క్రమంలో ఖమ్మం కానీ, కరీంనగర్ కానీ, వరంగల్ కానీ వెళ్ళిన క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ముందు శ్రేణి నేతలు ఎవరుంటారో కవిత పర్యటన నేపథ్యంలో వాళ్ళు రావాలా వద్దా అన్న అంశానికి సంబంధించి యాక్సెస్ ఇవ్వడం లేదు. ఆమె స్వయంగా ఫోన్లు చేసి తాను మీ నియోజకవర్గానికి వస్తున్నాను, బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమంలో పాల్గొంటానంటూ కార్యక్రమాలకు సంబంధించిన ఆమె యాక్సెస్ ఇవ్వడం లేదంటూ కూడా ఆమె వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా బీసీలకు 42% రిజర్వేషన్ అంశంపై తాను ఫైట్ చేస్తున్నప్పటికీ ఆ అంశం మీద కూడా ఎందుకు వరంగల్ సభలో క్లారిటీ ఇవ్వలేదనేది ఆమె లేఖలో ప్రస్తావించారు. 42% రిజర్వేషన్ల మీద తాను ఇందిరా పార్క్ దగ్గర కానీ లేదా ఇతర బీసీ సంఘాలను కలుపుకొని కానీ తనకి అనేక అంశాల మీద జ్యోతిరావు పూలే విగ్రహాన్ని
అంశాన్ని అసెంబ్లీలో పెట్టడం అంశం పైన కానీ తాను పనిచేస్తున్నాను బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా బీసీ సామాజిక వర్గాలను అందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో కూడా ఎందుకు తనకు మద్దతు ఇవ్వడం లేదు, పార్టీ పరంగా ఎందుకు వెన్నుదన్నుగా నిలవలేదన్న అంశానికి సంబంధించి ఆమె వ్యాఖ్యలు చేశారు. నర్మగర్భంగా తెలంగాణ భవన్ వేదికగా గత కొంతకాలం క్రితం కవిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబంలో ఏదో జరుగుతుందన్న ప్రచారం కూడా బయటకు వచ్చింది. ఆ నేపథ్యంలోనే ఆమె ప్రధానంగా 2 అంశాల మీద మాట్లాడిన అంశం ఒకటి సామాజిక తెలంగాణ రాలేదని చెప్తున్నారు. సామాజిక తెలంగాణ 1969 తొలి ఉద్యమం, తొలి తెలంగాణ ఉద్యమం, తర్వాత మలిదశ ఉద్యమంలో సామాజిక తెలంగాణే ముఖ్యం. సామాజిక తెలంగాణ అనేక కార్యక్రమాలు, అనేక సంక్షేమ పథకాలు, దళిత బంధు లాంటి సంక్షేమ పథకాలు పెట్టారు, రైతు భరోసా లాంటి కార్యక్రమం పెట్టారు, కేసీఆర్ కిట్ లాంటి పెట్టారు. అదేవిధంగా గురుకుల విద్యాలయాలు అనేక అంశాలకు సంబంధించి బీసీ ఎస్సీ వెనుకబడిన వర్గాలను పైకి తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఎస్సీ బీసీ వర్గాలకు సంబంధించిన సముచిత ప్రాధాన్యత ఇచ్చామంటూనే బీఆర్ఎస్ చెప్పుకుంటున్న నేపథ్యంలో హఠాత్తుగా అధికారం కోల్పోయిన తర్వాత ఇది సామాజిక తెలంగాణ కోసం పోరాడాలి, సామాజిక తెలంగాణ రాలేదనే కవిత వ్యాఖ్యలు కూడా ఆ పార్టీని ఏర్కాటంలోకి నెట్టాయి. ఆ పార్టీ ఏం సమాధానం చెప్పుకోలేని స్థితిలో ఉంది. ఒకవైపు కేటీఆర్ ఒంటి చేత్తో తన పార్టీని నడిపిస్తూ ముందుకెళ్తున్న క్రమంలో కవిత ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం ఖచ్చితంగా ఆ పార్టీని ఇరకాటంలో పెట్టాల్సిన, వీటి మీద ఆన్సర్ చేయాల్సి వచ్చినప్పటికీ కవిత చేసిన వ్యాఖ్యల్ని దాటవేసే ధోరణితో అవలంబించారు తప్ప ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వివరణ ఇవ్వడానికి ప్రయత్నం జరగలేదు. అదే క్రమంలో ఆమె పరోక్షంగా బీఆర్ఎస్లో ఉన్న నేతలను, బీఆర్ఎస్లో తన కుటుంబంలో ఉన్న కొంతమంది వ్యక్తులను ఉద్దేశించే కవిత వ్యాఖ్యలు చేశారు. తనను 6 నెలలు జైల్లో పెట్టినప్పటికీ ఇంకా మీకు మీ ఆత్మ చల్లరడం లేదా, మీకు ఇంకా సంతృప్తి కలగడం లేదా, ఇంకా తను ఎన్ని నెలలు జైల్లో ఉండాలన్న అంశానికి సంబంధించి కూడా ఆమె చిట్చాట్లో మాట్లాడుతూ చెప్పారు. సో ఇదంతా జరుగుతున్న క్రమంలో ఏదో ఒకటి జరుగుతుందన్న భావించిన నేపథ్యంలో 6 పేజీల లేఖ రాసింది. ఆ లేఖలో వరంగల్ సభ సక్సెస్ని ఒకవైపు ప్రస్తావిస్తూనే మరొక వైపు తన విమర్శనాస్త్రాలు పెట్టింది. ఖచ్చితంగా దీనికి ఆన్సర్ చేయాలి. అసలు కవిత పార్టీలో ఉంటుందా లేదా, కేసీఆర్ పార్టీ క్రమశిక్షణతో నడిపే వ్యక్తి, ఒకవేళ ఎవరైనా పార్టీ పైన కానీ తన పైన కానీ పార్టీలో సంక్షోభం సృష్టించే వ్యక్తులను గతం నుంచి ఆలయ నరేంద్ర నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు, విజయశాంతి కావచ్చు, ఆ తర్వాత చాలామంది పార్టీ నేతలు వివేక్ లాంటి వాళ్ళకు వచ్చి అనేక మందిని కూడా ఆయన పక్కకు పెట్టారు. తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతలను కూడా దూరం చేసుకున్నారు. పార్టీలో క్రమశిక్షణ తప్పినా, పార్టీలో తనకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినా, పార్టీలో వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టిన ఎక్కడ కూడా కేసీఆర్ సహించే ప్రసక్తే లేదు అంటూ కూడా తను గతంలో చాలా ఉదాహరణలు చూపించారు. ఈ నేపథ్యంలోనే కవిత రాసిన లేఖపైన ఏ విధంగా తీసుకుంటారనేది చూడాలి. కవితకు సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఒక సిగ్నల్ కూడా ఇచ్చారు అంతర్గతంగా. అది ఎక్కడికా బయటికి రాకపోయినప్పటికీ కవిత చేసే కార్యక్రమాలు, ఇటీవల జాగృతికి సంబంధించిన కమిటీలు ప్రకటించే విషయంలో కూడా పార్టీకి సంబంధం లేకుండా ఆమె ఏకంగా జాగృతి కమిటీలు కూడా ఆమె ప్రకటించారు. అసలు జాగృతిని రద్దు చేస్తున్నామని ఒకవైపు కవిత గతంలో ప్రకటించి, ఆ తర్వాత జాగృతిని ఏర్పాటు చేసి, జాగృతి కమిటీలు ఏర్పాటు చేసి ఇది బీఆర్ఎస్కు అనుబంధం కొనసాగుతుందని కూడా చెప్పి కమిటీలను ప్రకటించారు. ఇదంతా కేసీఆర్కు నచ్చరంశాలు, కేసీఆర్తో పాటు కేటీఆర్కు మళ్ళీ హరీష్ రావుకు కూడా నచ్చరంశాలు. ఇవన్నీ కూడా పార్టీలో ఆమె ఒకవైపు అసంతృప్తి జ్వాలలు రగులుతూనే మరొక వైపు అనేక అంశాలు, అనేక వేదికలపైన జగిత్యాలకు వెళ్ళినా లేదా ఏకంగా ఆమె బర్త్డే రోజు కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళిన క్రమంలో సీఎం అంటూ కూడా నినాదాలు చేపించి, ఒకవైపు అక్కడ సీఎం కావాలనుకుంటున్న వ్యక్తి మళ్ళీ సీఎం అవుతాను, లేదా కేసీఆర్ని సీఎం చేస్తానన్న వ్యక్తి అక్కడే ఉన్నాడు, కేసీఆర్ ఉన్నాడు, అదేవిధంగా కేటీఆర్ ఉన్నాడు. ఒకవేళ అవకాశం అయితే తనకు కావాలనుకున్న హరీష్ రావు పక్కనే ఉండగానే కవితతో వచ్చిన వ్యక్తులందరూ కూడా సీఎం కావాలంటూ కూడా నినాదాలు చేసిన అంశం కూడా కేసీఆర్ దృష్టికి వచ్చింది. దాన్ని కూడా పార్టీ శ్రేణులు, ప్రధానంగా చంద్రశేఖరరావు కుటుంబంలో వ్యక్తులు కానీ జీర్ణించుకోవాలనే అంశం, ఇవన్నీ కూడా ఒకటొకటిగా కవిత పేర్చుతూ తన అసంతృప్తిని వెళ్ళగక్కుతూ, అదేవిధంగా తన బలాన్ని, తెలంగాణలో జాగృతి బలాన్ని, తనకున్న వర్గాన్ని కూడా బలోపేతం చేసే దిశగా ప్రయత్నం చేస్తూనే ఈ రకమైన లేఖ రాసింది. అంటే బాగా ఆమెకు సంబంధించి పార్టీ కార్యక్రమాలకు దూరం పెడుతున్నారు, పార్టీ నేతలకు ఆమెకు మధ్య యాక్సెస్ లేకుండా చేస్తున్నారు. అది మనం చెప్పడం కాదు, ఆమె లేఖలో అదే అంశాన్ని ప్రస్తావించింది. ఈ అంశం నేపథ్యంలోనే ఇక రగిలిపోయి ఇక చేసేది లేక ఒక ప్రాంతీయ పార్టీకి సంబంధించిన అంశం అయినప్పటికీ, జాతీయ స్థాయి పార్టీ ఏర్పాటు చేసినప్పటికీ ఇది ప్రాంతీయ పార్టీగానే చూస్తున్నాం. ప్రాంతీయ పార్టీలో ఇటువంటి మనస్పర్ధలు వ్యక్తుల మధ్య, వేరే ఇతర కుటుంబం కాకుండా ఇతర వ్యక్తుల మధ్య, ఇతర నేతల మధ్య వస్తే అది వేరే విషయం. కానీ ఒకే కుటుంబంలో తామంతా ఒకటే అని చెప్తున్న నేపథ్యంలో అధికారం కోల్పోయిన తర్వాత ఈ రకంగా కవిత అంశం కనుక కవిత లేఖ రాయడం ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాల్లో సంచలనం. ఇక 3.5 ఏళ్ల కాలంలోనే ఎన్నికలు వస్తాయి. ఇక అధికారం మాదే. ఒకవేళ 1 నేషన్ 1 ఎలక్షన్
ఎలక్షన్ వస్తే ఇంకా ముందుగానే తమ అధికారం చేపడతామని బీఆర్ఎస్ దూకుడుగా వ్యవహరిస్తుంది, కార్యక్రమాలు చేస్తుంది. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఎన్ని చేపట్టినా దానికి వ్యతిరేకంగా చాలా ఉద్యమం చేస్తుంది. ఒకవైపు సోషల్ మీడియా వేదికగా చేస్తుంది, ఇంకొక వైపు పార్టీ కార్యక్రమాలు కింది స్థాయిలో కూడా పార్టీ క్యాడర్ను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ విడిపోయినప్పటికీ ఇంకా స్ట్రాంగ్గా ఉన్నామని అసెంబ్లీలో కూడా ఇంటా బయట బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని ఫైట్ చేస్తుంది. ఇంకొక వైపు బీజేపీతో ఫైట్ చేస్తూ, ఇంకొక వైపు అధికారంలో ఉన్న కాంగ్రెస్ని ఫైట్ చేస్తూ, ఇంకొక వైపు తాము పటిష్టంగా ఉన్నాం, అధికారం తమకే వస్తుందని ప్రజల్లో ఒక విశ్వాసం కలిగించడం, అదేవిధంగా క్యాడర్లో విశ్వాసం కలిగించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కవిత ఈ రకంగా లెటర్ రాయడం ఖచ్చితంగా ప్రధానంగా చంద్రశేఖరరావు, అదేవిధంగా కేటీఆర్, హరీష్ రావులు జీర్ణించుకోవాలనే విషయం. పార్టీలో ఒకవేళ అసంతృప్తి వెళ్ళగలిగితే ఇంతకాలం సోషల్ మీడియా వేదికగా హరీష్ రావు మీద ప్రచారం జరిగింది, అదేవిధంగా కవిత మీద ప్రచారం జరిగింది. అసలు హరీష్ రావు మీద ఎవరు ప్రచారం చేస్తారు? ఆయన పార్టీ మారుతున్నారు, త్వరలో సొంత కుంపడి పెట్టుకుంటున్నారు, ఆయన విడిపోతున్నాడు, ఆయన సీఎం కావాలనే ఆలోచన ఉంది, పార్టీ మారుతున్నాడని ఇటీవల కాలంలో వారం రోజులుగా సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం జరిగింది. ఈ విష ప్రచారాన్ని తీవ్రంగా హరీష్ రావు ఖండించారు. ఆయన కూడా కాస్త ఈ రకమైన ప్రచారం ఎవరు చేస్తున్నారు, సొంత పార్టీ నేతలు చేస్తున్నారా, లేదా కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్నారా, బీజేపీ నేతలు చేస్తున్నారా, తనకు తెలియాలంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం కూడా చేశాం. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ 2 రోజులు వరుసగా హరీష్ రావు ఇంటికి వెళ్లారు. ఉద్యోగ సంఘ నేతలతో భేటీ కోసం వెళ్ళి హరీష్ రావును బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఇదంతా ఎవరి తరపున ప్రచారం జరుగుతుంది, ఎవరు ఇదంతా చేస్తున్నారో తనకు తెలుసు అంటూ కూడా కొన్ని ఆధారాలను, రుజువులను కూడా ఆయన చూపించే ప్రయత్నం చేశారు కేటీఆర్. కానీ పార్టీ పరంగా హరీష్ రావుకు ఉన్న బలం, అదేవిధంగా కవితకున్న బలాన్ని బేరీజ్ వేసుకుంటే హరీష్ రావు అవసరం అనే అంశం కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ తెలుసు. ఆయనతో కలుపుకోపోవాలి, పార్టీని ముందుకు తీసుకెళ్లాలి. ఈ నేపథ్యంలో హరీష్ రావుకు సంబంధించిన ఆయన అసంతృప్తి వెళ్ళగక్కినా లేదా ధిక్కార స్వరం వినిపించిన పార్టీకి నష్టం జరుగుతుందని కేటీఆర్ భావించారు. అందుకనే వరుసగా 2 రోజులు వెళ్లి బావను బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇదంతా సద్దుమణిగింది. ఇక హరీష్ రావు దారికి వచ్చాడు, హరీష్ రావు ఆగ్రహం చల్లారింది, హరీష్ రావు అసంతృప్తి చల్లారింది అనుకున్న నేపథ్యంలోనే కవిత ఒక్కసారిగా లేఖ రాసి మరో సంచలనానికి దారితీశారు. అంటే తనను పట్టించుకోవడం లేదు, తను పార్టీ కోసం పనిచేస్తున్నా, పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసి అనేక అంశాలకు సంబంధించిన తను పోరాటం చేసినప్పటికీ బీసీ ఉద్యమానికి సంబంధించిన బీసీ రిజర్వేషన్ల మీద తను పోరాడినా, లేదా జాగృతి కార్యక్రమాలు విస్తృతం చేయాలన్నా, లేదా కార్యకర్తల దగ్గరికి వెళ్ళి మాట్లాడాలన్నా, లేదా కౌన్సిల్లో తన వాదన వినిపించి పార్టీ తరఫున వాదన వినిపించే ప్రయత్నం చేసినప్పటికీ తనకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు, తనకు పార్టీ పరంగా ఎందుకు గుర్తింపు ఇవ్వడం లేదనేదే కవిత ప్రశ్న. ఈ ప్రశ్నలను కేసీఆర్కు వేస్తూ మై డియర్ డాడీ అంటూ 6 పేజీల లేఖను ఆమె రాశారు. ప్రధానంగా 6 పేజీల లేఖలో ఇదే అంశం. వరంగల్ సభ సక్సెస్ అయింది, వరంగల్ సభలో కగారు పైన మాట్లాడిన తీరు బాగుంది, వరంగల్ పైన రేవంత్ రెడ్డి పేరు ఎత్తకపోవడం బాగుంది, ఇవన్నీ చెప్తూనే ఇంకొక వైపు ఆమె తన ప్రశ్నలను, తన మనసులో ఉన్న అంశాన్ని, తనలో రగులుతున్న బడబాగ్నిని కేసీఆర్కు వివరించే ప్రయత్నం చేశారు. కేసీఆర్కు వివరించే ప్రయత్నం చేస్తే అది అంతర్గత లేఖగా చూడవచ్చు. కానీ ఈ విధంగా లేఖ రిలీజ్ అయిందంటే ఖచ్చితంగా ఆమె తెలంగాణ సమాజానికి చెప్పాలనుకుంది, తన ఆవేదనను, ఆక్రోశాన్ని చెప్పాలనుకుంది, అదేవిధంగా తను ఏ విధంగా నిర్లక్ష్యానికి గురవుతున్నానో చెప్పాలనుకుంది. గత 6 రోజుల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబంలో ఏదో జరుగుతుంది, త్వరలో అసంతృప్తి జ్వాలలు ప్రజ్వరిల్లుతాయి, ఆ కుటుంబానికి సంబంధించిన వ్యవహారంలో లేఖ వస్తుంది అని కూడా ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో హఠాత్తుగా కవిత లేఖ లీక్ అయింది. ఆ లేఖలో అంశాలు కూడా లీక్ అయ్యాయి. ఆమె కేసీఆర్కు 6 పేజీల లేఖతో పాటు మై డియర్ డాడీ అంటూ లేఖ రాసింది. బీజేపీతో పొత్తు పైన ఎందుకు మాట్లాడేదో ఒక రకంగా నిలదీసినట్టు, కేసీఆర్ని నిలదీసిన నాయకుడు ఎవరు కూడా ఆయన పక్కన లేడు. ఆయన పక్కన ఒకవైపు పక్కన ఉన్న నేతలు కూడా ఎవరు ఆ తర్వాత ఆయన నిలదీసిన, ఆయన పైన ధిక్కార స్వరం వినిపించిన పార్టీలో ఎవరు కూడా ఆయన వెంట ఉన్న దాఖలాలు లేవు. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆలేర నరేందర్ నుంచి మొదలుకుంటే విజయశాంతి చాలా మంది ఆ పార్టీకి దూరం అయ్యారు. దిలీప్ లాంటి వాళ్ళు, ఆయనకు వ్యక్తిగత సహాయకునిగా పనిచేసిన దిలీప్ లాంటి వాళ్ళు కూడా ఆయనను పక్కన పెట్టారు. కానీ కవిత ఒకవైపు వరంగల్ సభ సక్సెస్ అయింది, మీరు బాగా మాట్లాడారు, బాగా కగారు మీద మాట్లాడారు, బాగా రేవంత్ రెడ్డి ఎంత మేము ఉందాతనాన్ని కోల్పోయేటట్టు చేసి మిమ్మల్ని వ్యక్తిగతంగా విమర్శించిన అతని పేరెత్తకుండా మీరు బాగా మాట్లాడారు, పాజిటివ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ వివరంగా లేఖ రాస్తూనే బీజేపీ పొత్తుపై ఎందుకు క్లారిటీ ఇవ్వడం లేదంటూ కూడా ఆమె ప్రశ్నించారు. అంటే పెద్ద బహిరంగ సభ, లక్షలాది మందితో బీఆర్ఎస్ బహిరంగ సభ, అధికారం కోల్పోయిన తర్వాత ఇంత పెద్ద బహిరంగ సభలో కేసీఆర్ చాలా దిశానిర్దేశం చేస్తారు, పార్టీకి జవసత్వాలు సమకూర్చుకునే ప్రయత్నం చేస్తారు, మళ్ళీ అధికారం రావడానికి
పార్టీ క్యాడర్కు ఒక సందేశం ఇస్తారని భావించిన నేపథ్యంలో ఎందుకు కేసీఆర్ బీజేపీ పొత్తు పైన బీజేపీతో పొత్తు ఉంటుందా లేదా బీజేపీతో మనం ఫైట్ చేస్తామా అన్న అంశానికి సంబంధించి ఆమె ఎందుకు ప్రజలు కార్యకర్తలకు చెప్పలేదనేది ఆమె ప్రశ్నించారు. ఇది ఖచ్చితంగా బీజేపీకి సంబంధించిన అంశం. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పదే చెప్తుంది బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనని. పార్లమెంట్ ఎలక్షన్ల ముందు ఈ రెండు పార్టీలు మధ్య పొత్తుకు కొంతమంది కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీ వెళ్లారు, బీజేపీ నేతలతో మాట్లాడారు. ఆ నేపథ్యంలోనే చాలా వివరంగా పార్లమెంట్ ఎలక్షన్లకు సంబంధించి 11 పార్లమెంటు స్థానాల్లో తాము పోటీ చేస్తాం, బీజేపీ పోటీ చేస్తుంది, మిగతా పార్లమెంట్ స్థానాల్లో 4 బీఆర్ఎస్ పోటీ చేయాలి, 4-5 ఇంకొకటి ఎంఐఎంకు వదిలేస్తుంది. కాబట్టి దాన్ని వదలకుండా ఒక 11 స్థానాలు పోటీ చేస్తామన్నా అది ఒక కొలిక్కి రాలేదు. ఆ చర్చల నేపథ్యంలో ఒక రకంగా అమిత్ షా మీరు ఖచ్చితంగా బీజేపీలో విలీనం అయితే చూస్తామని కూడా అన్నట్లు కూడా వార్తలు లీక్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఇక కాంగ్రెస్ పార్టీ చాలా పగడ్బందీగా ప్రచారం చేస్తూ వచ్చింది. పార్లమెంట్ ఎలక్షన్ నుంచి బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, అందుకే చాలా వీక్ క్యాండిడేట్లను చాలా నియోజకవర్గాల్లో పెట్టారు. కాబట్టి ఇదంతా కుట్రలో భాగం అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ పకడ్బందీగా ప్రచారం చేస్తూ వచ్చింది. సో ఇదంతా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో పార్టీ క్యాడర్కు ఎందుకు మీరు క్లారిటీ ఇవ్వలేదని కేసీఆర్ను ప్రశ్నించారు. ఇది ఖచ్చితంగా రాజకీయంగా ఒక అస్త్రంగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది, బీజేపీ తీసుకుంటుంది. తెలంగాణ సమాజం కూడా అయోమయానికి లోనయ్యే అవకాశం ఉంది. కవిత సొంత కూతురు కేసీఆర్కు లెటర్ రాయడం, అందులో పార్టీకి సంబంధించిన అనేక కీలకమైన అంశాలు లేవనెత్తడం, ముస్లిం మైనార్టీ వర్గాలకు సంబంధించి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్న నేపథ్యంలో అనుమానాలు వ్యక్తమయ్యి ఆ నేపథ్యంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద దెబ్బ కొట్టింది బీఆర్ఎస్ పార్టీకి. అందుకే చాలా రూరల్లోని బలంగా ఉన్న ముస్లిం బెల్ట్లో మొత్తం కూడా బీఆర్ఎస్ దారుణంగా ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఈ నేపథ్యంలో ఒక బిల్ పైన జాతీయ స్థాయిలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఎందుకు దానిపైన మాట్లాడలేదు, ఒక బిల్ పైన మాట్లాడాలన్న అంశాన్ని ఎందుకు విస్మరించారంటూ కూడా కవిత ఈ సందర్భంగా చెప్పింది. పార్టీలో జరుగుతున్న పరిణామాలు చాలా జరుగుతున్నాయి, తనకు వ్యతిరేకంగా జరుగుతుంది, తనను దూరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, తనకు కార్యకర్తలకు సంబంధాన్ని తెగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా కవిత లేఖ రాస్తూ వచ్చింది. సో ఇదంతా కూడా ఖచ్చితంగా ఇప్పుడు వీటన్నిటికి కూడా వివరణ ఇచ్చుకోవాలి. కామ్గా కూర్చుంటే అయ్యే పని కాదు. బీఆర్ఎస్ పార్టీ కూడా కవిత రాసిన లేఖ మీద అది నిజమా కాదా, ఆమె ఎవరికి లేఖ రాసి ఎప్పుడు లేఖ రాసింది, మే 2వ తారీఖున ఆమె లేఖ రాసినట్లు ఆమె లెటర్లో కనిపిస్తుంది. ఈ లేఖ వచ్చి దాదాపు 15 రోజులకు పైబడిన నేపథ్యంలో ఖచ్చితంగా ఆమె వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. వివరణ ఇచ్చుకోవడమే కాకుండా 20 రోజుల తర్వాత ఈ లేఖ బయటకు వచ్చిన ఈ అంశాలకు సంబంధించి కేసీఆర్ మాట్లాడాలి, లేదా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్న కేటీఆర్ మాట్లాడాలి, హరీష్ రావు సీనియర్ నేతగా ఉన్న హరీష్ రావు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. హరీష్ రావు పైన జరుగుతున్న ప్రచారానికి కవిత హస్తం కూడా ఉంది. కవితకు సంబంధించిన సోషల్ మీడియా శ్రేణులు కూడా హరీష్ రావు పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం కూడా బయటకు వచ్చింది. హరీష్ రావు కూడా కవిత మీద కూడా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. హరీష్ రావుకు సంబంధించిన సోషల్ మీడియా కూడా ఆమె పైన కూడా ప్రచారం చేస్తున్నారు, దుష్ప్రచారం చేస్తున్నారు అన్న అంశాలకు సంబంధించి కూడా ఇవన్నీ కూడా ఈ కుటుంబంలో ఈ కలహాలు బయటికి రాకుండా చూడవలసిన కేసీఆర్ ఒక్కసారిగా ఈ లేఖ లీక్ కావడం, ఆ లేఖకు ఆన్సర్ చేయాలి, అదేవిధంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయాలి, కుటుంబం అంతా ఒకే విధంగా ఉందని చెప్పాలి, లేదా కవితను క్రమశిక్షణ చర్య తీసుకొని పక్కకు పెట్టాల్సిన అవసరం ఉంది. 2-3 ఆప్షన్ల మేరకు ఇప్పుడు కేసీఆర్ యాక్ట్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ముందుగా పార్టీలో వ్యవహారాన్ని సర్దుకోవాలి, కుటుంబ వ్యవహారాన్ని సర్దుకున్న తర్వాతనే అసలు అధికారం కోసం పోరాడాలి. ఇప్పుడు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ పైన పోరాడతాం అంటూనే కుటుంబంలో ఇటువంటి కలహాలు వచ్చినప్పుడు ముందుగా కుటుంబాన్ని ఇంట గెలిచి రచ్చగెలవాలని చెప్తుంటారు. ఫస్ట్ ఇంట గెలవాలి, ఆల్రెడీ ఓడిపోయి ఇంట్లో ఉన్నారు, ఇప్పుడు ఇంట్లో కవిత వ్యవహారానికి సంబంధించి ఇంట్లో గెలవాలి, ఆ తర్వాత అధికారం వస్తుందా లేదా అనేది చూడాలి. ఈ అంశాలన్నీ కూడా ఒక్కటొక్కటిగా కేసీఆర్ పేర్చుకుంటూ రావాల్సిన అవసరం ఉంది. వరంగల్ సభ తర్వాత తాము చాలా పగడ్బందీగా చాలా క్యాడర్ పటిష్టంగా ఉంది తెలంగాణలో, తాము ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని చెప్తున్న కేసీఆర్ లక్షలాది మంది ప్రజలు సభకు హాజరు కావడం కాకుండా ప్రభుత్వ వ్యతిరేకంగా ఉన్న స్పందన ఏంటో వరంగల్ సభ ద్వారా నిరూపితమైందంటూ చాలా ఉత్సాహంగా ఉండి ఆయన అమెరికా వెళ్ళాలనుకుంటున్న నేపథ్యంలో ఈ కవిత లేఖ ఖచ్చితంగా షాక్ గురి చేసేది. ఆమె అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత దీనిపైన ఆమె వ్యక్తిగతంగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. కేసీఆర్ ఈ కలహాల మీద ఆయన మాట్లాడాల్సి ఉంటుంది. ఇప్పటివరకు గుంబనంగా ఇంట్లోనే జరిగిన ఈ వ్యవహారం ఇప్పుడు రచ్చకే అయింది. ఎవరు కూడా కుటుంబ వ్యవహారాల మీద కూడా ఇప్పటివరకు ఎవరు మాట్లాడలేదు. కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ కవిత గురించి కానీ, లేదా కవిత కేటీఆర్ గురించి కానీ హరీష్ రావు గురించి ప్రత్యక్షంగా మాట్లాడిన సందర్భం లేదు. కానీ ఇప్పుడు బయటకు వచ్చింది. ఖచ్చితంగా ఈ వ్యవహారానికి సంబంధించి ఈ వ్యవహారంలో ఖచ్చితంగా ఆమె
ఈ ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. కవిత రేపు వస్తుంది, రేపు హైదరాబాద్కు వస్తున్న నేపథ్యంలోనే ఈ లేఖ రిలీజ్ కావడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఆమె వచ్చే సందర్భంలో లేఖని రాశానా లేదా అది ఫేక్ లేఖ అన్న చెప్పవలసి ఉంటుంది, లేదా ఇప్పటివరకు కేసీఆర్ అయినా అది చెప్పాల్సి ఉంటుంది, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్న కేటీఆర్ అయినా చెప్పాల్సి ఉంది. మొత్తం మీద తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం. కాంగ్రెస్ పార్టీకి ఒక అస్త్రం. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాలపైన పోరాడుతుంది, మీరు సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు, ప్రజల్ని వంచిస్తున్నారు, మీరు ఇచ్చిన హామీలు అమలు పరచడం లేదు, పెద్ద ఎత్తున బీఆర్ఎస్ అటాక్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కుటుంబాంశాన్ని తీసుకొని కొంతకాలం కాంగ్రెస్ పార్టీ ఆ అస్త్రాన్ని ప్రయోగించి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబ కలహాలను పెద్దగా చూపి రాజకీయంగా లబ్ధి పొందే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సో చూడాలి ఏ విధంగా కేసీఆర్ సర్దుకునే ప్రయత్నం చేస్తారు, ఏ విధంగా కుటుంబాన్ని సర్దుకునే ప్రయత్నం చేస్తారు, పార్టీని సర్దుకునే ప్రయత్నం చేస్తారు, అదేవిధంగా ఈ అంశాలను తీసుకొని ఇప్పటివరకు జరిగిన ప్రచారంలో ఏ విధంగా ఆమెకు చేస్తారనేది కూడా చూడవలసిన అవసరం ఉంది. తన కుమారుడు అమెరికా వెళ్ళిన కవిత రేపు తిరిగి రానుంది, హైదరాబాద్కు తిరిగి రానుంది. రాత్రి 7 గంటలకు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆమె చేరుకునుంది. ఖచ్చితంగా ఇప్పుడు మీడియా అటెన్షన్ మొత్తం కూడా కవిత చుట్టే తిరిగే అవకాశం ఉంది. ఆల్రెడీ ఆమె రేపు రాత్రి 7:30 గంటలకు వస్తుందంటే ఇప్పటికే ఆమె ప్రయాణానికి అమెరికా నుంచి ప్రయాణం అయ్యే ఉంటుంది. ఆమె రాత్రి 7:30 గంటల ప్రాంతంలో రేపు చేరుకుంటుంది. ఆమె చేరుకున్న తర్వాత ఖచ్చితంగా ఆమె ఈ అంశాలకు సంబంధించి మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా చూస్తే ఖచ్చితంగా కవిత అంశంని అంత తేలిగ్గా తీసుకునే అవకాశం లేదు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అస్త్రంగా తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ అస్త్రంగా తీసుకునే తమ మీద వస్తున్న పథకాలు అమలు చేయలేదను లగచర్ల లాంటి ఇన్సిడెంట్ తీసుకొని కాంగ్రెస్ పార్టీని అటాక్ చేశారు. అదేవిధంగా ఈ మధ్యన ఎస్సీ భూములకు సంబంధించిన వ్యవహారాలను కూడా ఇరకటంలో పెట్టే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించి అదేవిధంగా మూసీ ప్రక్షాళనకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ పైన అటాక్ చేసి విజయం సాధించే ప్రయత్నం ఇవన్నీ కూడా చెప్పండి రమేష్. ఏదేమైనా అంతర్గతంగా చర్చించాల్సిన అంశాలు ఈ రోజు లేఖ రూపంలో బయటకు వస్తున్నాయి. ఒకటి పాజిటివ్, 2 నెగిటివ్ ఫీడ్బ్యాక్ అంటూ దాంట్లో అనేక అంశాలని అంగీకరించాల్సిన అంశాలను అనేక రకాలుగా ప్రస్తావించారు. సో ఈ లెటర్ బయటకు వచ్చిన తర్వాత ప్రస్తుతం మీరు చెప్తూ ఉన్నారు విదేశాల్లో ఉన్నారు కవిత అని. సో ఈ లెటర్ బయటకు వచ్చిన తర్వాత మీరు అసలు కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశారా కవితని? సో ఏంటి రియాక్షన్స్ ఏ విధంగా వస్తున్నాయి? కవిత ఇప్పటివరకు ఇంకా ఎటువంటి ఈ అంశం మీద స్పందించలేదు. ఆమె కూడా అధికారికంగా ఈ లెటర్ ఎక్కడ కూడా రిలీజ్ చేయలేదు. పరోక్షంగా మీడియాకి అందిందంటేనే అందులో అర్థం అవుతుంది. అందులో ఎవరు లీక్ చేశారు, ఎందుకు లీక్ చేశారు అన్న అంశాలకు సంబంధించి మనం ఇప్పుడు చర్చించుకోవాల్సిన అవసరం లేదు. కవితని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేసినా ఆమె అందుబాటులో లేదు. ఆమె వివరణ ఇస్తే తప్ప దీనికి సంబంధించి ఆమెకు సంబంధించిన వ్యక్తుల నుంచి కానీ వాళ్ళకు సంబంధించిన వ్యవహారం కూడా ఎక్కడ కూడా బయటకు రాలేదు. ప్రధానంగా ఈ అంశాలు నేను ఇంతకుముందు చెప్పినట్టు అనేక అంశాలను ప్రస్తావించిన క్రమంలో ఆమె రేపు 7:30 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చిన క్రమంలో ఖచ్చితంగా మీడియా అటెన్షన్ ఉంటుంది. మీడియాతో మాట్లాడక తప్పదు. ఆమెనా మాట్లాడాలి, లేదా ఈలోగా వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్న కేటీఆర్ అన్న మాట్లాడాలి, హరీష్ రావు అన్న మాట్లాడాలి, లేదా కేసీఆర్ అన్న ఒక ప్రకటన విడుదల చేయాల్సిన అవసరం ఉంది. సో ఆమె ఇంతకుముందు చెప్పినట్టు చాలా అంశాలు ఈ లేఖలో 6 పేజీల అంశాల్లో మనం కొన్ని అంశాలను తీసుకున్నాం. ఇంకా చాలా అంశాలు ఆమె ప్రస్తావించారు. ఉర్దూలో ఎందుకు మాట్లాడలేదు, ఉర్దూలో మాట్లాడకపోవడం కూడా తప్పుగానే ఆమె భావించారు. కేసీఆర్ సాధారణంగా ఏ సమావేశంలో అయినా గతంలో జరిగిన ఎన్నికల సభల్లోనే లేదా పార్టీ బహిరంగ సభలైనా గతంలో కరీంనగర్లో జరిగిన సింహగర్జన ఏదైతే తెలంగాణ ఉద్యమానికి ఆయుపట్టుగా చెప్తారో, తెలంగాణ ఉద్యమం విస్తృతం కావడానికి ప్రధాన భూమిక పోషించో సింహగర్జనలోనే ఉర్దూలో మాట్లాడలేదు, అది మాట్లాడకపోవడం కూడా తనకు ఇబ్బంది కలిగించినట్లు ఆమె చాలా ఆవేదన వ్యక్తం చేసింది. ఇంతకుముందు చెప్పినట్లు వక్ఫ్ బిల్ పైన ఎందుకు మాట్లాడలేదు, బీసీలకు 42% అంశం మీద ఎందుకు విస్మరించారు, దాని గురించి మాట్లాడవలసి ఉంది. ఒకవైపు బీసీ రిజర్వేషన్ల మీద కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తుంది, అసెంబ్లీలో తీర్మానం చేసింది, సెంట్రల్ గవర్నమెంట్తో కొట్లాడడానికి బీఆర్ఎస్తో సహా అన్ని పార్టీల ప్రతినిధులను తీసుకొని ఢిల్లీకి వెళ్తానన్న అంశానికి సంబంధించి ఎందుకు మాట్లాడలేకపోయిందని, ఎస్సీ వర్గీకరణ అంశం కూడా తెలంగాణలో బిగ్ సబ్జెక్ట్. ఎస్సీ వర్గీకరణ అంశానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకునే ప్రయత్నం చేసింది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అసెంబ్లీలో తీర్మానం చేయడం కాకుండా విద్యా ఉద్యోగాల్లో కూడా తమ కేటగిరైజేషన్ ప్రకారం మేము నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పిన నేపథ్యంలో ఎందుకు ఆ అంశానికి సంబంధించి చెప్పకపోవడం, ఇంత పెద్ద మీటింగ్లో మళ్ళీ పాత పద్ధతుల్లోనే మళ్ళీ పాత రకంగానే మాట్లాడడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా మాట్లాడింది. పాత పద్ధతిలో తెలంగాణ ఉద్యమకారులకు సదుపాయం, ఎవరైతే తెలంగాణ ఉద్యమం కోసం పోరాడారో, తెలంగాణ రావడానికి సాకారం చేయడానికి ప్రయత్నం చేశారో, బీఆర్ఎస్ని తమ హస్తాల మీద నిలబెట్టారో, తమ భుజస్కంధాలపైన నిలబెట్టారో వాళ్ళకి ఎందుకు అవకాశం కల్పించలేదంటూ కూడా ఆమె చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా పాత ఇన్ఛార్జీలకు లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో బీఫామ్లు ఇస్తుంది. పాత ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే మళ్ళీ ఇస్తే పాత ఇన్ఛార్జీల వల్లనే ఓడిపోయాం, అందుకే ఆ అంశాలకు సంబంధించి ఎందుకు ఇవ్వలేకపోయామని కూడా చెప్పారు. అయితే
దీనికి సంబంధించి ఆమె ఆ అంశాన్ని కూడా ప్రస్తావించవలసి వస్తుంది. సో ఈ అన్నీ కూడా లోకల్ బాడీ ఎలక్షన్లు, సర్పంచులుగా పోటీ చేయాలనుకునే వాళ్ళు, అదేవిధంగా దీనికి సంబంధించి ఎంపీటీసీ, జెడ్పీటీసీలు ఉండాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో పాత ఇన్ఛార్జీలకే బీఫామ్ ఇస్తే అది కూడా మళ్ళీ పార్టీకి నష్టం జరుగుతుంది ఆ అంశాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. ఇన్ఛార్జి నుండి కాకుండా రాష్ట్ర పార్టీ నుండి డైవర్ట్గా బీఫామ్ ఇవ్వాలని కోరుతున్నారని కూడా, అంటే ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళకి బీఫామ్లు ఇస్తే వాళ్ళకి నచ్చిన వ్యక్తులకు మాత్రం ఇస్తారు. అంటే ఈమె కవిత ఒక్కొక్క వర్గం ఉంది, ఆ వర్గానికి సంబంధించిన వ్యక్తులు అన్ని నియోజకవర్గాల్లో ఉన్నారో ఆ నియోజకవర్గానికి వ్యక్తులకు ఇన్ఛార్జీలకు ఇస్తే వాళ్ళకు బీఫామ్లు వచ్చే అవకాశం లేదు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లో రాష్ట్ర పార్టీ నుంచి కనుక బీఫామ్లు ఇస్తే అవి సక్రమంగా అందుతాయనేది ఆమె అభిప్రాయం వ్యక్తం చేస్తారు. అంటే పార్టీ నిర్మాణం పైన, పార్టీ ఏ విధంగా పనిచేయాలనే అంశానికి సంబంధించి కూడా కవిత తన లేఖలో ప్రస్తావించారు. అదేవిధంగా అనేక ఇంకా అంశాలకు సంబంధించి ధూమ్ధామ్ కార్యకర్తలను ఏదైతే పాటలతో, ఆటలతో ఏ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడడానికి ప్రయత్నం చేశావో అది పోయింది. దానికి సంబంధించిన ఆ పాటలు వినిపించడంలో మనం ప్రజల్ని ఆకట్టుకోవడంలో విఫలమయ్యామంటూ కూడా ఆమె ఆ లేఖలో ప్రస్తావించారు. ఎందుకంటే ధూమ్ధామ్ కార్యక్రమాలతోనే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. ప్రతి ఇంటికో తెలంగాణ గడపకు ధూమ్ధామ్కి సంబంధించిన పాటలు వెళ్ళాయి. ఆ నేపథ్యంలోనే తెలంగాణ ఉద్యమం వచ్చింది. తెలంగాణ ఉద్యమం తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి రాగలిగింది. సో ఆ విషయంలో మనం ఫెయిల్ అయ్యామంటూ కూడా ఆమె ప్రయత్నం చేశారు. స్టేజ్ మీదకి వచ్చే లోపలనే అనేక మంది నాయకులు మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండేదని. కేసీఆర్ ఈ సమావేశానికి సంబంధించి ఒక్క కేసీఆర్ తప్ప ఇంకెవరు మాట్లాడే అవకాశం లేదు. ఆయన ఒకవైపు కేసీఆర్ బొమ్మ, ఇంకొక వైపు కేటీఆర్ బొమ్మ స్టేజ్ పైన కనిపించే విధంగా వరంగల్ సభలో పెట్టారు. కానీ ఒకవేళ కేసీఆర్ వచ్చే ముందు, గతంలో ఇదే ప్రాక్టీస్ జరిగేది, కేసీఆర్ వచ్చే ముందు అనేక మంది నాయకులతో మాట్లాడించేవారు. ఆ మాటలు ఒక్క లీడర్తో కూడా మాట్లాడించకపోవడం తనకు బాధ కలిగించింది. అలా మాట్లాడిస్తే బాగుంటేదని కూడా డాడీకి కవిత లేఖలో పేర్కొన్న అంశం కూడా ఇప్పుడు ఆ అంశం కూడా ప్రధానంగా ప్రస్తావించింది. ఇంతకుముందు చెప్పినట్టు బీజేపీ మీద మీరు కేవలం 2 నిమిషాలు మాత్రమే మాట్లాడుతూ చాలా మందిలో అయోమయం నెలకొంది. ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటారు లేదా అనే అంశానికి సంబంధించి ఎందుకు క్లారిటీ ఇవ్వలేదని కూడా చెప్పింది. పర్సనల్గా నాకు కూడా ఇంకా బలంగా మాట్లాడాలని, అంటే వ్యక్తిగతంగా నేను కూడా సభలో అవకాశం ఇస్తే చాలా బలంగా మాట్లాడేవని, బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కానీ తెలంగాణ ఉద్యమకారుల నుంచి అనుకున్న ఆ విషయంలో కానీ తను మాట్లాడే అవకాశం ఉంది. కానీ అది నాకు అవకాశం రాలేదు అని కూడా ఆమె ఈ లేఖలో ప్రస్తావించింది. ఇక ప్రధానంగా ఆమె మొత్తం లేఖలు చూస్తే బీజేపీకి సంబంధించిన అంశమే హైలైట్ చేస్తూ బీజేపీ అటెన్షన్గా ఎందుకు ప్రస్తావించలేదనేదే ఆమె ప్రధానంగా క్యాడర్లో ఎందుకు ఎక్స్ప్రెస్ చేయలేకపోయారు, బీజేపీకి సంబంధించిన పొత్తు ఉంటుందా లేదా అనే అంశానికి సంబంధించి కూడా చేశారు. అదేవిధంగా ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేయకపోవడం కూడా బీజేపీకి హెల్ప్ చేసామనే భావన కూడా ఆమె ప్రస్తావించారు. ఎమ్మెల్సీ ఎలక్షన్లో నిజానికి కరీంనగర్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో కానీ లేదా ఇక్కడ కానీ పోటీ చేయకపోవడం ఒక రకంగా బీజేపీకి హెల్ప్ చేశామనే భావన మొత్తం తెలంగాణ సమాజానికి పాకింది. తెలంగాణలో కనుక ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేస్తే బీఆర్ఎస్కి సంబంధించిన ఓట్లు బీఆర్ఎస్కి వచ్చాయి, లేదా బీఆర్ఎస్కు సీట్లు కూడా వచ్చాయి. అసలు పోటీ చేయకుండా మొత్తం అస్త్ర సన్యాసం చేసి ఎందుకు పోటీ చేయలేదు ఎమ్మెల్సీ ఎలక్షన్లో, దానివల్ల కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనే ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లిందంటూ కూడా ఆమె ఈ రకంగా ప్రస్తావించారు. పొలిటికల్ సినారియోని అనుసరించి, రాజకీయ పరిణామాలు అనుసరించి ఎప్పటికప్పటికి నిర్ణయాలు తీసుకోవడంలోని వెనుకబడిపోయామనే అంశానికి సంబంధించి కూడా ఆమె ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించారు. సో మొత్తం మీద అనేక అంశాల మీద ఈ అంశాలను బేరీజ్ వేసుకుంటూ కవిత 6 పేజీల లేఖ ఉంది. 6 పేజీల లేఖలో ఈ అంశాలను అన్నింటిని కూడా ప్రస్తావిస్తూ వీటన్నిటి కూడా ఒక రకంగా మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది డాడీ అంటూ కవితకు లేఖ రాసింది. ఇదంతా లేఖ రాయడం అంటేనే కవిత ఆయన నుంచి ఆన్సర్ కోరుకుంటుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తిగా నాకు హక్కు ఉంది, ఆ హక్కు మేరకు తాను క్వశ్చన్ చేసే అర్హత ఉంది. పార్టీ అధ్యక్షునిగా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను, ఒక కూతురుగా డాడీ అంటూ క్వశ్చన్ చేస్తున్నాను, నాకు ఆన్సర్ చెప్పాలని భావనతోనే కవిత ఈ లేఖ రాసింది. ఆ కవిత లేఖకి ఏ విధంగా స్పందిస్తారు, కవితని పక్కకు పెడతారా, లేదా ఈ అంశానికి సంబంధించి క్రమశిక్షణ చర్య తీసుకొని నోటీసులు ఇస్తారా, లేదా పిలిచి అడుగుతారా, కుటుంబ వేదికగానే ఆమెని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తారా, కన్విన్స్ చేసి దూరం చేసుకుంటారా అనేది చాలా ఆసక్తికరమైన విషయం. ఇక ఫ్యూచర్లో ఏ విధంగా జరుగుతుంది, పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ఇంట్లో వ్యక్తికి అయితే ఒక విధంగా, బయటికి వ్యక్తి అయితే ఒకే విధంగా కేసీఆర్ నిర్ణయం తీసుకుంటున్నారనే అంశానికి సంబంధించి ఇదంతా కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా క్లారిటీ ఇస్తేనే పార్టీ ముందుకు పోయే అవకాశం ఉంటుంది. కేసీఆర్ నిజానికి క్రమశిక్షణ
ఉల్లంఘించే ఏ నేతనైనా ఖచ్చితంగా ఆయన చర్య తీసుకుంటారు అనేది సంకేతం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ సంకేతాన్ని ఇవ్వాలనే పార్టీ క్యాడర్ కోరుకుంటుంది. కాబట్టి కవిత విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారా లేదా తక్షణం చర్య తీసుకుంటారు అనేది చాలా ఆసక్తికరమైన. తెలంగాణ సమాజం కూడా ఇప్పుడు అదే కోరుకుంటుంది, కవిత కూడా అదే కోరుకుంటుంది. తన పైన ఇక తాడో పేడో తేల్చుకోవాలనే డాడీకి లెటర్ రాసింది. డాడీ లేఖని మీడియా కూడా పరోక్షంగా లీక్ చేసింది. సో ఆమె లేఖ పట్ల ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ స్పందిస్తుంది, కేసీఆర్ స్పందిస్తారు, కేసీఆర్ కుటుంబం ఏ విధంగా స్పందిస్తుంది అనేది చాలా ఆసక్తికరమైన పరిణామం. కాంగ్రెస్ ఈ అస్త్రాన్ని తీసుకొని ఇంకా ముందుకెళ్ళి కేసీఆర్ కుటుంబంలో రచ్చని ఏ మేరకు తీసుకెళ్తుంది, ఏ మేరకు రాజకీయంగా ఉపయోగించుకుంటుంది అనేది రాబోయే రోజుల్లో తేలుతుంది. రైట్ రమేష్, మొత్తానికి పాజిటివ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ అంటూ లేఖలో కవిత చాలా అంశాలను ప్రస్తుత పార్టీ అంతర్మదన మొత్తానికి ఆత్మవిమర్శ చేసుకునేలా అనేక అంశాలను ఆ లేఖలో మనం చూడొచ్చు.